హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని ముకుంద్. నేను మీ సీకే. సో ఎపిసోడ్ 25 అయితే చాలా గరంగా సాగింది. బిగ్ బాస్ అయితే ట్విస్ట్లు మీద ట్విస్ట్లు, బిగ్ బాస్ హౌస్ మేట్స్ను కూడా భయపెడుతున్నట్టుగా ఛాలెంజెస్ కూడా ఇస్తున్నాడు. ఛాలెంజెస్ ఇవ్వడమే కాదు, అది టార్గెట్ కూడా ఇస్తున్నాడు అనమాట. అంటే ఇంత టైంలో ఇన్ని బాల్స్ వేయాలి, ఇంత టైంలో తినాలి, ఇంత టైంలో ఇది చేయాలి అని చెప్పి డెడ్ అండ్ టైం కూడా ఇస్తున్నాడంటే ఎంత రసవత్తరంగా చేస్తున్నాడో మనకి తెలుసు. ఇంకా చూస్తే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నిఖిల్కి కూడా ఒక దెబ్బ పడిందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఒక్క పృథ్వీ, సోనియా తప్ప నిఖిల్ క్లాన్లోకి వెళ్ళడానికి ఎవ్వరు ఇంట్రెస్ట్ చూపించలేదంటే నిఖిల్ ఎంత మాత్రం తగ్గిపోయాడో మనం చూడాలి. ఇదంతా ఇప్పటికి తెలుసుకుంటాడో ఏమో తెలియదు, కానీ సోనియా వల్లనే అని తెలుసుకోవాలి నిఖిల్. అప్పుడే నిఖిల్ గేమ్ అనేది ఇంప్రూవ్ అవుద్ది. లేదా సోనియా బయటికి వెళ్ళిపోతే అప్పుడు నిఖిల్ ఏంటో మనకు తెలుస్తుంది అనమాట. అప్పటి వరకు ఇక్కడ బ్యాక్ పిచ్చింగ్ పడుస్తూ ఉంటుంది అనమాట సోనియా. సో అందుకనే మనం ఇప్పుడు ఇంకా దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సో మనం ఎపిసోడ్లో పోతూ మాట్లాడుకుందాం. సో స్టార్టింగ్ అయితే మనం మణికంఠ, సోనియా, పృథ్వీలు ఉంటే మణికంఠని కొంచెం వాళ్ళ పాప గురించి యాక్ట్ చేయమని చెప్పి మళ్ళీ ఎమోషనల్గానే వెళ్ళిపోతాడు. సో మళ్ళీ ఎమోషనల్ అవుతూ సప్పర్ మళ్ళీ కంట్రోల్ చేసుకుంటాడు మణికంఠ. సో అదైతే బాగా అనిపించింది. ఎవరైనా సరే కొంచెం ఆ టైంలో పాప విషయం అంటే ఎమోషనల్ అవుతారు, బట్ మళ్ళీ బ్యాక్ అయిపోయాడు. సో అది మంచి పరిణామం అనిపించింది. దాని తర్వాత అయితే ఇంకా బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు, అదే సీత నువ్వు కాంతారా క్లాన్ చీఫ్ అయినందుకు సో మిమ్మల్ని అభినందిస్తున్నాను అని చెప్పని ఏదైతే హారం ఉంటుందో దాన్ని ధరించమని చెప్తాడనమాట. సో దాని తర్వాత అయితే ఇంకా క్లాన్ మెంబర్స్, మన హౌస్ మేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ క్లాన్లోకి వెళ్ళాలి అనేది మళ్ళీ డిసైడ్ చేయాలన్నమాట. అంటే ప్రతి చీఫ్ ఎప్పుడైతే చీఫ్ని ఎంచుకుంటారో అప్పుడు వెంటనే క్లాన్ సభ్యులను కూడా క్లాన్ మొత్తం చేంజ్ అయిపోవచ్చు. లేదా వాళ్ళు గ్రూప్గా అయితే వాళ్ళు అదే క్లాన్లో ఆడవచ్చు. అదైతే ఇక్కడ జరిగింది. ఫస్ట్ అయితే విష్ణుప్రియని అయితే పిలుస్తాడు బిగ్ బాస్. విష్ణుప్రియని పిలిచి ఏ క్లాన్లోకి వెళ్తామంటే ఈ విధంగా నాకు శక్తి క్లాన్లో అయితే ఆపర్చునిటీస్ సరిగా రావట్లేదు. సో నేను సీతా సైడ్ వెళ్ళి నన్ను నేను ప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పిన మంచి పాయింట్ చెప్పి విష్ణుప్రియ అయితే కాంతారా సైడ్ సీతా టీంలోకి వెళ్తుంది. సో ఇక్కడ నిఖిల్ తెలుసుకోవాల్సింది ఏంటంటే టీంతో చర్చించి, సో నువ్వు ఒక గేమ్తో ప్రతి గేము నువ్వే ఇన్వాల్వ్ అయ్యి నువ్వే ఆడుతుంటావు. ఇంకా టీంలో వాళ్ళకి ఛాన్స్ ఎక్కడ? ఇప్పుడు సీత 5 మెంబర్స్కి ఛాన్స్ ఇస్తే ఫస్ట్ ఛాలెంజ్లో ఆ 5 ఉండేదే 6 మెంబర్స్, మిగతా 5 మెంబర్స్ని పంపించి ఆడిచ్చిందనమాట. సో అలాగా టీంలో మెంబర్స్ని ఫస్ట్ వాళ్ళతో మింగిల్ అయితే వాళ్ళు ఏంటో తెలుస్తుంది. వాళ్ళ సైడ్ నుంచి మంచి పాయింట్స్ని రాబట్టుకోవచ్చు, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటో తెలుసుకోవచ్చు. వాళ్ళతో ఫస్ట్ క్లోజ్గా మూవ్ అవ్వాలి. నువ్వు వెళ్ళి ఆ సోనియాతో, ఆ పృథ్వీతో కూర్చొని మాట్లాడుతుంటే ఇలానే ఉంటుంది. దాని తర్వాత అయితే విష్ణు అయితే సో నిఖిల్ సైడ్కి వెళ్ళడానికి అయితే ఇంట్రెస్ట్ చూపించలేదు. సో అందుకనే ఖచ్చితంగా సీతా సైడ్ వెళ్తుందని అందరూ ఊహించినట్టే జరిగిందనమాట. దాని తర్వాత అయితే సోనియా మనకు తెలిసిందే కదా, ఆల్రెడీ ఒక గ్రూప్స్ అనేది ఏర్పడిపోయాయి. సో నేను ఇప్పుడు ఈ పక్కకి వెళ్ళినా కానీ వాళ్ళు నాతో మింగిల్ అవ్వలేరు అది అని చెప్పి ఒక మంచి పాయింట్ ఒప్పుకునింది అనమాట. గ్రూప్ అని ఒప్పుకునింది. సో అలా మన నిఖిల్ సైడు శక్తి క్లాన్ సైడ్ వెళ్తుంది అనమాట. సో దాని తర్వాత అయితే నైనిక వస్తుంది. నైనిక వచ్చి నిఖిల్ అయితే నాకు ఛాన్స్ ఇవ్వలేదు గేమ్ ఆడడానికి, సో నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి సీతా సైడ్ వెళ్తానని చెప్పి కాంతారా సైడ్ వెళ్తుంది అనమాట. ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్. నేనైతే నిఖిల్ సైడే వెళ్తుంది అనుకున్నా. ఎందుకంటే హ్యామర్ని పట్టుకున్నప్పుడు కానీ నైనికాకి ఇచ్చేవాడు అంటే ఇదొక మంచి బాండింగ్ అనుకున్నా. బట్ ఇప్పుడు తెలిసింది నైనిక కూడా గేమ్ ఆడుతుంది అని నాకు నిన్ననే తెలిసిందనమాట. దాని తర్వాత అయితే పృథ్వీ వస్తాడు, తెలిసిందే మంచి ఫ్రెండ్. నిఖిల్ సైడ్ వెళ్తాడనమాట. దాని తర్వాత మళ్ళీ చెప్తారనమాట గుడ్ టీమ్ లీడర్ అంటాడనమాట. గుడ్ టీమ్ లీడర్ అయితే ఎందుకు అందరూ యాక్సెప్ట్ చేయరు నిఖిల్ సైడ్ వెళ్ళడానికి, సీతా సైడ్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారంటే సీత
చీఫ్గా లేకముందే అందరితో బాగా మింగిల్ అయ్యేదనమాట. అందుకనే సీత సైడ్ ప్రతి ఒక్కరు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించారు. నిఖిల్ సైడ్ చూపించారు. ఎందుకంటే నిఖిల్ ఒకప్పుడులాగా లేడు, ఇప్పుడు మారిపోయాడు. ఒక్క సోనియా 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 లేదంటే పృథ్వీ అదే అయిపోయింది. వాళ్ళని పెట్టుకొని ఎన్ని రోజులు ఆడతారు నాకైతే తెలియదు. ఇంకా నబీల్ వస్తాడు. నబీల్ కూడా తెలిసిందే కదా సీతా సైడ్, ఎందుకంటే వీళ్ళు కంప్లీట్ ఆపోజిట్. సో సీతా సైడే వెళ్తారనమాట. అంటే ఇటు పక్క స్ట్రాంగ్ ఉంది, ఇటు పక్కకు నేను వెళ్ళి ఛాలెంజ్ తీసుకుంటాను అని ఇటు పక్కకి వెళ్ళాడు. సో దాని తర్వాత ఆదిత్య కూడా సేమ్, నాకు ఛాలెంజెస్ అంటే ఇష్టం అంట. ఛాలెంజెస్ అంటే ఇష్టమైనప్పుడు నువ్వు ఎందుకు పోయినా నా బతిని ఆడుకుంటావు? అయ్యో, ఆదిత్య దగ్గర అయితే అసలు పాయింట్ లెస్ అని నేను అనుకుంటుంటా. ఎందుకంటే ఛాన్స్ వచ్చినప్పుడు వాడిని వెళ్ళి బతిలో ఆడుకుంటాడు, కానీ వాడితో పోట్లాడతామే అని లేదు, ఫిజికల్గా చూపిద్దామని లేదు. అదేమంటే మంచితనంగా ఆడాలా. మంచితనంగా ఎన్ని రోజులు ఆడతావు? ఎన్ని రోజులు సేఫ్ గేమ్ ఆడతావు? ఆడలేవు. ఇదైతే ఆదిత్య గారు గుర్తుపెట్టుకోవాలి. గేమ్ ఎప్పుడైనా మారి గట్టిగా ఆడడానికి ట్రై చేయండి. ఫిజికల్ గేమ్ అయితే, మెంటల్ గేమ్స్ అయితే ఆల్రెడీ ఉన్నారు మన సీతా క్లాన్లో మంచిగా ఆడేవాళ్ళు. బట్ ఫిజికల్ గేమ్లో వచ్చినప్పుడు మాత్రమే నీ టాలెంట్, నీ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. దాని తర్వాత యష్మి కూడా ఏంటంటే సీతా టీంలో అందరూ స్పోర్టివ్గా ఆడతారు అని చెప్పిన ఒక మంచి పాయింట్ చెప్పి, అంటే అసలు నిన్న ఎపిసోడ్లో యష్మి చాలా చాలా నచ్చిందనమాట. అలాగే తను స్వాప్ అవుతాను అని చెప్పడం కూడా ఒక మంచి విషయం. దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటంటే అది తర్వాత చెప్పుకుందాం. సో వీడియోని చివరి వరకు చూడండి, ఒక మంచి పాయింట్ అది చెప్తాను యష్మి గురించి. యష్మి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. దాని తర్వాత అయితే ప్రేరణ వచ్చి బిగ్ బాస్ నాకు లాస్ట్ ఛాన్స్ ఇచ్చి నేనైతే అటు వెళ్ళలేను, నాకు సీతా సైడ్ వెళ్ళాలని ఉందని చెప్పి ప్రేరణ కొంచెం జోక్గా మాట్లాడి సీత నువ్వు ఎవరో ఒకరు స్వాప్ చేయి, నేను ఇటు వస్తాను అని చెప్పి మళ్ళీ జోక్ ఆడదనమాట. ఊరికే నేను అన్నాను ఉంటుంది. అది కొంచెం ప్రేరణ దగ్గర నచ్చలేదనమాట. సో నీకు సీతా సైడ్ వెళ్ళాలని, కానీ నువ్వు సీతా సైడ్ వెళ్ళాలి అని చెప్పాలి. అంటే ఓపెన్ నువ్వు చెప్పినావు, నా తర్వాత స్వాప్ చేయి, వాళ్ళు స్వాప్ చేయి, వీళ్ళని స్వాప్ చేయి అని చెప్పకూడదు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు హర్ట్ అవుతారు కదా. సో నీకు నామినేషన్ పాయింట్ పడుతుంది కదా అప్పుడు ఖచ్చితంగా. అందుకనే ఎక్కడైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలా ప్రేరణ అనేసరికి కొంచెం ఇంకా సీత ఇదేంది, నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు, ఇంతమంది నా క్లాన్లోకి వస్తాను అని చెప్పడం, అది ఖచ్చితంగా సోనియా వల్లనే సీత. అంటే నువ్వేదో చేసావు, ఎరగబడ్డావని కాదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని గేమ్ జాగ్రత్తగా ఆడు. క్లాన్ చీఫ్గా కొంచెం అందరికీ ఇన్వాల్వ్మెంట్ ఇచ్చి, అందరినీ ఒక పని అయితే పని, గేమ్లో ఇన్వాల్వ్మెంట్ అయితే గేమ్లో ఇన్వాల్వ్మెంటు మొత్తం ఇచ్చి సక్రమంగా క్లాన్ నడిపించడానికి ట్రై చేయి. సో దాని తర్వాత అయితే మణికంఠని బిగ్ బాస్ పిలిచి, మణికంఠ నీకు నో ఆప్షన్, నువ్వు శక్తి టీం సైడే వెళ్ళాలి అని చెప్తానమాట. ఇక్కడ వచ్చి నేనైతే సీతా సైడ్ వెళ్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే కొత్త చీఫ్. సో నా నుంచి ఎటువంటి క్వాలిటీస్ ప్రతిసారి ఇదే రీజనా. ఎప్పుడైతే కొత్త క్లాన్ చీఫ్ వస్తుందో ఆ చీఫ్ సైడ్ పోవాలి, నన్ను ఎలా మలుచుకుంటారో చూడాలి అని చెప్తాను అనమాట. సో ఇదైతే నాకు అన్ఫేర్ కామెంట్ అనిపించింది. దాని తర్వాత ఇప్పుడే అసలు విషయం బయటపడింది అనమాట. యష్మి ఇక్కడ చాలా మంచిగా ఆలోచించి స్వాప్ అయ్యి ప్రేరణని సీతా సైడ్ పంపించి యష్మి పోయి బలైందనమాట. సో ఇక్కడ ఖచ్చితంగా యష్మి ఆ క్లాన్లో పోయినందుకు వాళ్ళైతే ఎప్పుడైనా తీసేయడానికే చూస్తారు. ఎందుకంటే ఫస్టే వచ్చినుంటే మేబీ తనకంత గౌరవం ఇచ్చేవాళ్ళేమో. సో అంటే స్వాప్ అయిన దానివల్ల వెళ్ళిన దానివల్ల యష్మికి అంత గౌరవం ఇవ్వరు. అలాగే ఏదైనా ఎలిమినేషన్ గేమ్లో ఒక గేమ్ ఓడిపోయి ఎలిమినేట్ అయితే ఖచ్చితంగా అది యష్మి మణికంఠ మీదనే పడదు. ఎందుకంటే వాళ్ళు రాలేదన్నమాట.
నిఖిల్ టీంలోకి, నిఖిల్ క్లాన్లోకి. ఖచ్చితంగా నిఖిల్ వాళ్ళ ఫ్రెండ్స్నే సేవ్ చేయడానికి, ఫ్రెండ్స్నే ఆడడానికి చూస్తాడు. అదైతే నేను అనుకుంటున్నాను. ఇక్కడ యష్మి స్విచ్ అవ్వడానికి కారణం ఏంటంటే ప్రేరణకి విష్ణుప్రియకి మధ్య రిలేషన్షిప్ని పెంచడానికి. ఎందుకంటే ఆల్రెడీ విష్ణుకి యష్మికి విష్ణుప్రియ అందరితో బాగుంటుందన్నమాట. సో అందుకనే వాళ్ళిద్దరికీ కొంచెం బాండింగ్ పెంచుదామని, అలాగే సీతతో కూడా కొన్ని మనస్పర్ధలు ఉన్నాయి ఎవరికి, ప్రేరణతో. సో అందుకనే ఇవన్నీ క్లియర్ చేసుకో అనే ఒక పాయింట్లో చెప్తుంది యష్మి. నాకైతే గుడ్ అనిపించింది. యష్మిలో ఉన్న బ్యాడ్ క్వాలిటీ ఏంటంటే అదే ఇప్పుడు పృథ్వీకి ఎలా అయితే అగ్రెషన్ ఉంటుందో అలాగా యష్మికి ఏం చెప్పాలి అంటే ఓవర్గా రియాక్ట్ అవుతుంది అనమాట గేమ్స్లో. అంటే అవతల వాళ్ళు ఓడిపోతే డ్యాన్స్ చేయడం అంటే ఈ టైప్లో అనమాట. సో అదొక్కటే కొంచెం తగ్గించుకుంటే మంచి కంటెస్టెంట్గా అయితే మారచ్చు యష్మి. అదైతే నా ఒపీనియన్. సో ఇంకా క్లాన్స్ అయితే డిసైడ్ అయిపోతాయి. శక్తి టీమ్ సైడ్ ఓన్లీ మన నిఖిల్, పృథ్వీ, సోనియా చెప్పుకోదగ్గోళ్ళు అయితే వీళ్ళే. దాని తర్వాత వచ్చి మణికంఠ, యష్మి, వీళ్ళకి ఆప్షన్ వచ్చిన వాళ్ళు. దాని తర్వాత అయితే కాంతారా టీంకి కాంత్ వచ్చేసింది. నేనేమో ఏమనుకున్నానంటే ప్రేరణ, విష్ణుప్రియ ఒక క్లాన్లో ఉంటే అదిరిపోద్ది అనుకున్నా. అలాగే అయ్యేటట్టు ఉంది, చూద్దాం. కాంతారా టీంలో సీత, విష్ణుప్రియ, దాని తర్వాత నైనిక, నబీల్, ఆదిత్యవో, ప్రేరణ వీళ్ళైతే ఉన్నారు. వీళ్ళది పెద్ద క్లాన్ కాబట్టి సో రూమ్ కూడా మంచి రూము, అదే ఎగ్జిక్యూటివ్ రూమ్ మీద ఉంది కదా, అదే దానికైతే ఎలిజిబుల్ అయ్యారు. ఇంకా కూర్చొని అదే ప్రేరణ వచ్చి చెప్తుంది అనమాట, కూర్చొని సార్ట్అవుట్ చేసుకో అది ఆ బెడ్ మీద. అదైతే నాకు ఒక మంచి పాయింట్ అనిపించిందబ్బా. ఆల్రెడీ నేను చెప్పాను దీని గురించి. సో ఇప్పుడు తెలిసిందిగా మనకి గ్రూప్ అంటే ఏదో అనేది. గ్రూప్ అంటే సీత టీం సైడ్, సీత క్లాన్ సైడ్ ఉండేవాళ్ళు కదా గ్రూప్. మన నిఖిల్ సైడ్ ఉన్నారే ముగ్గురు, వాళ్ళు గ్రూప్ అంటే. సో అదనమాట లెక్క. మిగతా అంటే నిఖిల్ అయితే ఫీల్ అవుతున్నాడు అనమాట. ఎందుకు నేనేం తప్పు చేశాను, అంటే నేను ఏదో చేశాను కదా, నన్ను ఎందుకు ఇలా ఒక్కరు కూడా రాలేదు అది ఇదని. శక్తి టీం శక్తివంతమైందైనా కానీ ఆటలో అయి ఉండొచ్చు, మనుషులను గెలుచుకోవడంలో శక్తివంతంగా లేదని మనకి నిన్న తెలిసిందనమాట. సో ఆడికైతే చెప్తాడు నిఖిల్ అయితే, ప్రతి ఒక్కరు నాకు అగ్నెస్ట్ అయిపోయారు అని చెప్తాడు అనమాట. అందరంతా చూస్తాను తేలుస్తాను అంటాడు అనమాట. ఏది తేల్చేదిలే, సోనియా ఉన్నంత వరకు నువ్వు తేల్చేది ఏమీ లే, నువ్వు డమ్మీ పిల్లర్ మాత్రమే. సోనియా ఉన్నంత వరకు బయట నువ్వు ఆడే గేమ్కి నీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండబట్టి నీకు అంత మాత్రం ఓటింగ్ వస్తుంది అని అయితే నేను అనుకుంటున్నా. మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అలాగే నెక్స్ట్ డే అయితే మన రజనీకాంత్ సాంగ్ వేస్తారనమాట, ఈ ఖాళీ ఆడించే ఆట. సో అది ఆ సాంగ్ వేసినప్పుడే మనకు అర్థమై ఉండాలి బిగ్ బాస్ ఆడించే ఆట అని. సో అదైతే మంచిగా సింక్ చేశాడు. దాని తర్వాత అయితే నిఖిల్, నైనిక వాళ్ళైతే మాట్లాడుకుంటారన్నమాట. నువ్వెందుకు నైట్ ఏడ్చావు అంటే నైనిక కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుద్ది. సో అయితే ఎందుకు ఏడ్చావు అది ఇది ఆడదనమాట. సో ఇలా అని చెప్పి ఏదో చెప్తుంది అనమాట సోది. కానీ నిఖిల్ దాన్ని తీసుకెళ్ళి యాడికి తీసుకెళ్తారు తెలుసా, హౌస్లో అందరూ నాకు అగ్నెస్ట్ అయిపోయారు, నేను ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు అది ఇది చెప్పి అంతా మాట్లాడుకుంటారు అనమాట. ఇదంతా అంటే మాట్లాడితే సోది మళ్ళీ మాట్లాడారు అనమాట నైనికాతో, అంతే, ఇంకేం లే. తర్వాత బిగ్ బాస్ అందరినీ పిలిచి మామూలుగా హాల్లో కూర్చోబెడతారు కదా, సోఫా మీద ఆడ కూర్చోబెట్టి చెప్తారన్నమాట, మీకు ఒక భూకంపం రాబోతుంది, 12 మంది వైల్డ్ కార్డులు రాబోతున్నారు, మీరు గాన గేమ్ ఛాలెంజ్లు ఏ 12 ఛాలెంజ్లు ఉంటాయి, ఏ ఛాలెంజ్ అయితే ఓడిపోతారో ఒక కంటెస్టెంట్ అనేది, ఒక వైల్డ్ కార్డ్ అనేది మీరు అంటే ఆ వైల్డ్ కార్డ్ వచ్చి మీలో ఒకరితో రీప్లేస్ అవుతాడు అని చెప్పని బిగ్ బాస్ భయపెడతాడు. ఇక్కడ మన పాయింట్ ఏంటంటే ఎంతమంది వైల్డ్ కార్డులు రాబోతున్నారు అనే కదా. ఎంతమంది రాబోతున్నారో మనకైతే తెలియదు. ఎందుకంటే ఇక్కడ బిగ్ బాస్ ఒక మంచి పాయింట్తో వచ్చేసాడు. ఎందుకంటే
ప్రతిసారి ఛాలెంజ్ కానీ గేమ్ కానీ ఏదైనా పెట్టినప్పుడు ఈవెన్ ఆ టీం అయినా గెలవాలి, ఈ టీం అయినా గెలవాలి. సో ఇక్కడ పాయింట్ అది కాదు, ఒక సర్టెన్ టైం ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఛాలెంజ్ ఇచ్చాడు అనుకో, ఆ ఛాలెంజ్కి 10 minutes 15 minutes 30 minutes ఇస్తాడు. ఆ 30 minutesలో ఇన్ని బాల్స్ వేయాలి అని కౌంట్, అంటే టార్గెట్. సో ఈ టార్గెట్ని రీచ్ అవ్వకపోతే ఇరు క్లాన్లు ఓడిపోయినట్టే, అప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ సో ఉంటుందన్నమాట. సో అలాంటిది ఎంతమంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తాయో మనకి తెలియదు. సో యాజ్ ఆఫ్ నౌ నిన్నటి వరకు అయితే ఒక గేమ్ అయితే ఇద్దరు ఓడిపోయారు. సో ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే కన్ఫామ్ అయింది 2 ఛాలెంజ్లు కంప్లీట్ అయ్యే లోపల. ఇంకా మనకి ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఇక్కడ ఇంకొకటి. సో అక్కడ కూర్చొని ఊరికే కామెడీగా మాట్లాడుకున్నప్పుడు మణికంఠ ప్రతిదీ సీరియస్గా తీసుకుంటాడు. ఎందుకు తీసుకుంటాడో తెలియదు. అందరూ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ అయిన తర్వాత వాళ్ళకి ఇంకేది ప్రపంచం, జోక్సే ప్రపంచం. అంతేగాని మొబైల్ ఉంటుందా? ఉండదు. ఫ్యామిలీ ఉంటుందా? ఉండదు. ఫ్రెండ్స్ ఉంటారా? ఉండరు. అలాంటప్పుడు జోక్గా మాట్లాడుకోవడంలో తప్పే ఉంది. విష్ణుప్రియ కామెడీగా కొంచెం సరదాగా ఉండాలని, ఏదన్నా మనసులో ఏదన్నా ఎమోషనల్గా ఉన్నప్పుడు అవన్నీ ఈ జోక్స్ వల్లనే అన్నీ తొలగిపోయి బాగా ఫ్రీగా ఉంటాం. సో అలాగా మణికంఠని ఏదో ఒక నార్మల్గా ఏదో అన్నప్పుడు దానికి మళ్ళీ ఫీల్ అవ్వడం, నామినేషన్ పక్కన ఇంకొకటి నువ్వు నామినేషన్లో ఉంటావు అని చెప్పి అంటాం. ఇది కొంచెం సరదాగా అనిపించింది. దాని తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు ఫస్ట్ ఛాలెంజ్, బాల్ని పట్టు టవర్లో పెట్టు. అయితే సింక్, అసలు గేమ్ కానీ దేనికైనా సరే ఒక సింక్ చేస్తాడు. అసలు అల్టిమేట్ అంతే. దీనికి ఎంత ఆలోచిస్తారో మనకే తెలియదు. ఫస్ట్ వచ్చి దీనికి ఏంటంటే ఒక అంటే వేరేగా పైపులు లాగా ఉంటాయి. ఆ పైపులను సెట్ చేసి, అంటే విడివిడిగా సెట్ చేసి పైన ఒక బాల్ పెట్టి, కొంచెం పెద్దదిగా ఉంటుంది బాల్, ఆ పెద్ద బాల్ పెట్టి దాన్ని తీసుకెళ్ళి ఒక రాడ్స్తో ఒక హైట్గా ఒకటి కట్టి ఉంటారు. దాంట్లో ఆ బాల్ తీసుకెళ్ళి వేయాలి. దానికి ఒక లైన్ కూడా ఉంటుంది అన్నమాట. ఇక్కడ సీత సంచాలకుగా సరిగ్గా చేయలేదని నాకు అనిపించింది. ఎందుకంటే ఒకసారేమో లైన్ టచ్ చేస్తూ వేస్తున్నారు కానీ గమ్ముకుంది, ఒకసారేమో లైన్ టచ్ చేయకుండా ఏమన్నారు. అంటే ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయిందో లేకపోతే వాళ్ళని సపోర్ట్ చేయాలనుకుంటుందో నాకైతే అర్థం కాలేదు. సో మొత్తానికి నాకైతే చిన్న మిస్టేక్ అని అనిపించింది. సో ఇది ఛాలెంజ్. ఆ ఛాలెంజ్లో 5 బాల్స్ని 10 minutesలో వేయాలన్నమాట. 10 minutesలో. సో ఇది పాసిబుల్ అవద్దా అంటే ఖచ్చితంగా కాంతారా టీం పాసిబుల్ చేసింది. 5 బాల్స్ని కరెక్ట్గా 10 minutes, 10 seconds 20 seconds మిగిలిచ్చి చేసిందనమాట. సో హ్యాట్స్ ఆఫ్ అనుకోవాలి. అలా ఫస్ట్ ఛాలెంజ్ అయితే కాంతారా టీం గెలుస్తుంది. కాంతారా టీంలో ఎవరెవరు బాల్స్ వేస్తారంటే నబీల్, ప్రేరణ, విష్ణు, ఆదిత్య, ఓం, నైనిక వీళ్ళైతే బాల్స్ వేసి వితిన్ టైంలో వేసి ఛాలెంజ్ అయితే గెలిచి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని అయితే ఆపగలిగారు. అదనమాట. నిఖిల్కి ఫస్ట్ ఛాలెంజ్లోనే దెబ్బ పడింది అనేది అనుకోవాలి. అదనమాట లెక్క. సోనియా ఉన్నంత వరకు ఆ క్లాన్ అలానే ఉంటుంది అంతే. దాని తర్వాత ఓడినందుకు ఒక పనిష్మెంట్. ఆ పనిష్మెంట్ ఏంది? తెలిసిందే కదా, ఒక ఛాలెంజ్ ఒకరు ఓడిపోయిన తర్వాత ఒకరిని తీసేస్తారు అంతే. అలా ఎవరిని తీయాలి? ఇంకెవరిని తీస్తారు? నేను చెప్పాను కదా ఆల్రెడీ ఫస్టే, యష్మి కానీ మణికంఠన్ కానీ, వీళ్ళిద్దరిని తప్ప ఇంకెవరిని తీరు. మిగతా వాళ్ళు ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్. సో కాబట్టి మన నిఖిల్ అయితే యష్మిని తీయాలనుకున్నాడు, కానీ మిగతా సభ్యులు మణికంఠ మీద పడే లోపల మణికంఠ బలైపోయాడు. సో అదనమాట లెక్క. దాని తర్వాత అయితే బిగ్ బాస్ మరొక ఛాలెంజ్ ఇస్తాడు. ఛాలెంజ్ 2 ఏంటంటే ఈట్ ఇట్ టు బీట్ ఇట్. సో చెప్పాను కదా ఆల్రెడీ, దాని సెంటెన్స్ ఫార్మేషన్ మాత్రం, ఆ గేమ్ నేమ్ పెట్టడం కానీ అంతా ఓవర్ సింక్ అంతే.
దీంట్లో వచ్చి ఫస్ట్ నబీల్ అండ్ సోనియా అసలు 40 మినిట్స్లో అంత ఫుడ్ తినగలరా అంటే ఖచ్చితంగా తినలేరనే చెప్పాలన్నమాట. తినలేకపోయినా కానీ మన సోనియా వెళ్ళి ఎట్ట తింటుందో నాకైతే అర్థం కాల. అసలు నిఖిల్ ఎట్లా నమ్మి పంపిస్తాడో అర్థం కాల. పృథ్వీ తినగలడేమో అని నాకైతే అనిపించింది. మీకు ఎవరు తినగలనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే ఎవరు 40 మినిట్స్లో అయితే తినలేరని అనిపించింది అనమాట. సో అలా కానీ ఇక్కడ బిగ్ బాస్ వాళ్ళకి మరొక హెల్ప్ ఇచ్చి ఇంకొకరిని యాడ్ చేసినా కానీ 40 మినిట్స్లో తినలేకపోయారు అనమాట. ఈ మధ్యలో జోక్ అనమాట. ఏంది జోక్స్, విష్ణుప్రియతోనే ఆడుకుంటారు అనమాట బిగ్ బాస్. ఏమని, విష్ణు ఒకసారి వాళ్ళు తింటా ఉన్నారు కదా, నీకు తినాలనిపిస్తుందా అంటే అవును బిగ్ బాస్ అని చెప్పి విష్ణు ఆడారు అనమాట. విష్ణు అయిన తర్వాత సరే అయితే అని చెప్పి దానికి మధ్యలో గ్యాప్ ఇచ్చి చూస్తూ ఆనందించు అంటారనమాట. అబ్బా. తర్వాత ఇంకోటి ఏంటంటే, విష్ణు వాళ్ళు తింటున్నారు కదా, ఒక పాట పాడు వాళ్ళ కోసం అని చెప్పి అంటారనమాట. సో బిగ్ బాస్ అయితే మధ్యలో విష్ణుప్రియతో కామెడీగా ఆడుకుంటున్నాడు. సో అదైతే మనకి బాగా అనిపించింది. ఇక్కడ ఇరు క్లాన్లు ఫుడ్ని అయితే 40 మినిట్స్లో తినలేకపోయారు. విత్ ఒక్కొక్క క్లాన్కి ఒక్కొక్కరు హెల్ప్ చేసినా కానీ. సో ఇక్కడ లాస్ట్లో ఆడ ఆపేశాడు. బట్ నేను అనుకోవడం ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ నిన్నటి వరకు అయితే ఫ్యూచర్లో రాబోతున్నారు. అదైతే కన్ఫామ్ అయింది. ఎందుకంటే ఇద్దరు ఓడిపోయారు కాబట్టి, 40 మినిట్స్ తినలేకపోయారు కాబట్టి. సో ఇదండి ఈ ఎపిసోడ్. సో మరి నెక్స్ట్ ఎపిసోడ్ అంటే 26th ఎపిసోడ్ అయితే ఈరోజు అయితే టెలికాస్ట్ అవుద్ది. మనం రేపు ఈ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్.